పునర్నవి అలాగే రుతికా సేర్ వీళ్ళు కదా అసలైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇంకొంచేపు వదిలితే హౌస్ మేట్స్తోనే గొడవ పెట్టుకునేలాగా ఉన్నారు. మెయిన్గా పునర్నవి. ఏదైతే జరిగిందో పృథ్వీ అలాగే పునర్నవి డిస్కషన్ అయితే ఇంకొంచేపు అయితే ఖచ్చితంగా గొడవ అయ్యేటట్టే ఉంది. ఆ రేంజ్లో హీట్ పుట్టించారు. ఇంకా వీళ్ళిద్దరూ కంటెండర్స్ని సెలెక్ట్ చేయడానికి వెళ్ళారు సపరేట్గా. అప్పుడు రుతిక చెప్పేసింది, ఇంతవరకు నిఖిల్కి ఛాన్స్ రాలేదు, అందుకే నిఖిల్కి ఛాన్స్ ఇస్తాం, ఫస్ట్ నిఖిలే అని. దానికి పునర్నవి కూడా ఒప్పుకునేసింది నిఖిలే అని. ఇంకా నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్. ఇప్పుడు చెప్పు చెప్పు ఎన్ని ఊళ్ళు దగ్గర దగ్గర 5 నిమిషాల వరకు అంటూనే ఉన్నారు. ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ని సెలెక్ట్ చేద్దాం, వీళ్ళిద్దరూ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాం. లేకుంటే టేస్టీ తేజ ప్రేరణని సెలెక్ట్ చేద్దాం, వీళ్ళు ఎవరిని చూసుకుంటారో చూద్దాం. ఇంకోటి, నిఖిల్ అలాగే గౌతమ్ సెలెక్ట్ చేస్తే నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటారు లేదు, ఫ్రెండ్షిప్ టెస్ట్ చేద్దాం, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఇంకా లాస్ట్కి పునర్నవి ఎంతకి నాకు గౌతమ్ ఒన్నే ఉండాలి టాస్క్లో అని కూర్చుంది. ఇంకా రుతిక వచ్చేసి నిఖిల్ని చెప్పింది, పునర్నవి వచ్చేసి గౌతమ్ని చెప్పింది. రుతిక వచ్చేసి పునర్నవితో, గౌతమ్ నచ్చాడా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఉంటున్నావు అంటుంది లైవ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరు వెళ్ళారు. గౌతమ్ ఫస్ట్లోనే ఫిక్స్ అయ్యాడు, ప్రేరణ ఉండనే ఉండాలి ఈ టాస్క్లో అని. ఎందుకంటే నాలాగే సెకండ్ వచ్చింది 2 టాస్కుల్లోనే, విన్ అయ్యే ఛాన్స్ ఉంది, సెకండ్ వచ్చింది, దానికే బాగా ట్రై చేసింది కాబట్టి నేను ఎలా టాస్క్లో ఉన్నానో ప్రేరణ కూడా అలాగే టాస్క్లో ఉండాలి అని. ఇంకా నిఖిల్కి ఇంకో పేరు వదిలేశాడు, నువ్వు ఎవరినన్నా చెప్పు, పృథ్వీనన్నా చెప్పు, టేస్టీ తేజనన్నా చెప్పు, ఇద్దరిలో ఒకరు నువ్వే చెప్పు, నాకు ప్రేరణ అయితే ఉండాలి అని చెప్పాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ నలుగురు గేమ్ ఆడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చి హాల్లోకి వచ్చి ఈ విషయం చెప్పాక టేస్టీ తేజలు వేసాడు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని. నువ్వెవరిని సెలెక్ట్ చేసుకున్నావని నిఖిల్ని అడిగాడు. నిఖిల్ పృథ్వీ చెప్పాడు. గౌతమ్ వచ్చేసి ప్రేరణ అని చెప్పాడు. అప్పుడు అడిగాడు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు. గౌతమ్ చెప్పాడు, నాలాగే తను రెండు గేమ్లో సెకండ్ వచ్చింది, బాగా ఆడింది, ఇంకో ఛాన్స్ ఇవ్వాలి, లేడీ ఫైటర్, తను బాగా ఆడుతుంది గేమ్స్, అందుకే తనకు ఛాన్స్ ఇచ్చా అని చెప్పాడు. అంటే నేను లాస్ట్ వచ్చానైనా నన్ను తీసుకోలేదు అని టేస్టీ తేజ అంటున్నాడు.